ఆహా, నారదమునీంద్రుల నమో నమః. ఓహో, గంధర్వరాజ శిఖామణులు గయనామధేయుల? అవును, కాని ఏకదాటిగా పైలోకాలకే ప్రయాణిస్తున్నట్టున్నారు. ఎక్కడికి, ఏమి పని? ఏదో చిరకాల వాంఛ స్వల్పవరాధ్యనై తమ జనకులు బ్రహ్మదేవుని దర్శించడానికి వెళ్తున్నాను. దివ్యంగా ఉన్నది. కాని అఖిలైశ్వర్యములతో తులతూగే గంధర్వరాజులు మీకు వరములు కావలసి వచ్చినా? అవును మునీంద్ర, జన్మ ఎత్తినందుకు మన కీర్తి శాశ్వతము కావాలి. నారాయణ, అస్తు అస్తు. కాని మునీంద్ర, మీరు భూలోకానికి వెళ్తున్నట్టున్నారు. మరి ఏం చెయ్యమంటారు? పైలోకాలలో మన కాలక్షేపానికి ఇప్పుడు కరువు వచ్చింది. అంతా నిస్సారంగా ఉన్నది. రసో వైసహ అని రసాధిదేవులు శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణులై సకుటుంబంగా భూలోకంలోనే నివసిస్తున్నారు. వారి లీలలతో ఆ లోకం ఇప్పుడు నవరసభరితమై ఉన్నది. అయిన మునీంద్ర, ఆ శ్రీకృష్ణ లీలలు నాకు చూడవలననే ఉన్నది. బ్రహ్మవర ప్రసాదినై తిరుగు ప్రయాణంలో అటే వత్తును. నారాయణ. నువ్వేం చేస్తున్నా? నేనెవరో తెలిసి అడుగుతున్నావా? అయ్యో, తెలుసును కాబట్టేనమ్మా. నీవు సత్యభామాదేవి గారి చెలికెత్తువు, ఇది రుక్మిణీదేవి గారి మందిరం. ఇక్కడ నీకేం పని అని. మరి నీవు సుభద్రమ్మ గారి చెలికెత్తేవి, నీకు ఇక్కడ ఏం పని అని అనా? రుక్మిణీదేవి గారు మా సుభద్రమ్మ గారికి జడ వేస్తున్నారు, పువ్వులు తీసుకెడుతున్నాను. నువ్వు వచ్చిన పని నాకు తెలుసును గాని వెళ్ళమ్మా, వెళ్ళు. చెప్తావుగా, వెళ్తాలేమ్మా. అబ్బా, ఏమిటి వదినా? బిగి చూస్తున్నానమ్మా, మరదల. రా చంద్రిక. పెళ్లి దండలు తెచ్చినట్టే తెచ్చావు. మంచి చెలిగత్తెవే. చూడని వదినా. మీ వదిన మంచి మాటనే జ్ఞాపకం చేసింది సుభద్ర. రుక్మిళ్ళి పెళ్లి విషయం మేము పట్టించుకోవటం లేదనే గాని ఆరాటం. మన సుభద్రకు వరుణ్ణి ఎప్పుడో నిర్ణయించాం. మరి ఇంతకాలం చెప్పకుండానే ఊరుకున్నారా? ఇప్పుడైనా చెప్పండి. మన సుభద్ర ఇష్టపడితేనే నేను చెప్పేది. ఈ అన్నగారి మనసులో మాట ఈ చెల్లికే తెలుసన్నమాట. అడుగుతున్నారుగా, ఇంకా సిగ్గెందుకు, చెప్పమ్మా. నేనేం చెప్పను. అమ్మగారు, నారదమునిందులు విజయం చేస్తున్నారు. నారాయణ. నారదమునింద్ర, వందనం. నారాయణ. సౌభాగ్యవతి కళ్యాణమస్తు. సమయోచితంగానే దీవించారు. దయచేయండి. మా సుభద్ర కళ్యాణ విషయమే ముచ్చటిస్తున్నాం. ఆహా, అయితే సమయానికే వచ్చాను. మీకు బావగారయ్యే భాగ్యశాలి ఎవరో సెలవిస్తే వింటాను. ఎవరేమిటి? అతడు నా బహిప్రాణం. శరీరాలు వేరైన మనస్సులు ఒక్కటే, మమకారాలు ఒకటే. వీర పరాక్రమ శౌర్య సాహసాది శక్తులలో కాని, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అది దీక్ష దక్షతలో కాని సాటి అయినా పోటీ అయినా మాకు మేమే. నారాయణ. మీ తత్వోపదేశంతో నరనారాయణుల దివ్య దర్శనమైనది. పరాక్రమోపార్జునుడైన అర్జునుడే సౌభాగ్యవతి సుభద్రా కన్యకు తగినవరుడు. ఈ సంబంధం దివ్యంగా ఉన్నది. ఏం మరదలా, నీ మనసులోని మాటేగా. శ్రీకృష్ణ, అర్జునుడు ఇప్పుడు భూప్రదక్షిణం చేస్తున్నాడు కదూ. ఎక్కడున్నా వెంటనే పిలిపించి వివాహం జరిపించేసేయండి. శుభస్య శీఘ్రం. సరి మునీంద్ర, అడుగవచ్చునా? ఇప్పుడు తమ దర్శనంతో మమ్మల్ని ఎందుకు ధన్యుల్ని చేశారు? మరి ఊరకరారు మహాత్ములు. కృష్ణ కృష్ణ, నేను కలహప్రియుణ్ణనే శంకతో చమత్కార బాణం విసిరారు గాని నాలోని భక్తి తాత్పర్యాన్ని గ్రహించండి. ఇదిగో. ఆహా, పారిజాత పుష్పం. పారిజాతమా? మీకింత ప్రియమైందని అనుకుంటాను. నందనవనంలో ఈ పుష్పాన్ని చూసి చూడగానే వెంటనే దీనిని శ్రీకృష్ణుల వారికే సమర్పించాలి అని బుద్ధి పుట్టింది. ఇప్పటికైనా నా చిత్తశుద్ధిని చిత్తగిస్తారా? నారదమునింద్ర, ఈ పుష్పాన్ని
లోకమాతలు నిత్యము ధరిస్తారు కదూ. అవును రుక్మిణీదేవి, ఈ పుష్పము నిత్య శుభప్రదము, నిత్య పరిమళము, నిత్య వికాసము, నిరంతర పరాగభరితము, జగదేక మనోహరం. అంతేకాదు మునీంద్ర, ఈ పుష్పమహిమ ప్రియురాలి స్నేహం వలె వేసంగిలో చల్లదనం, చలికాలంలో వెచ్చదనం కలిగిస్తూ ఎల్లవేళలా ప్రసన్న వసంతకాల సుఖ సౌభాగ్యాల్ని అందిస్తుంది. ఆహా, తమకు తెలియనిదేమున్నది శ్రీకృష్ణ. ఇటువంటి దివ్య పుష్పాన్ని తమ వంటి దివ్య పురుషులు కులము, శీలము, కూరిమేగల ప్రియురాలికే ఇచ్చుకుంటారు. దివ్యంగా ఉంటుంది. మహర్షులు దివ్య దృష్టి కలవారు. ఆహా రుక్మిణీదేవి, ఈ పారిజాత ధారణ మహిమ వల్ల మీరు లోకారాధ్యులవుతారు. మరి నేను తమరా సత్యభామా విధేయులన్న నిందపోయి రుక్మిణీ విధేయులన్న కీర్తి గడిస్తారు. ఆహా, అతిగా వర్ణించకండి మునీంద్ర, గోడలకు చెవులుండును. భయం లేదు శ్రీకృష్ణ. అసలు పరమార్థం వినండి. లోకపాంధవులైన మీరు తన సొత్తేనని నిక్కుతూ నీలుగుతూ విర్రవీగే సత్యభామాదేవికి మీలోని అసలు తత్వం తెలిసొస్తుంది. పోనీ గాని నళిని, నువ్వు నిజంగా చెప్పు. నా ప్రాణేశ్వరునికి అందరిలోనూ నేనంటేనే ఇంత అనురాగం, ఇంత అభిమానం ఎందుచేతనంటావు? ఎందుచేతనంటే ఎవ్వరిలోనూ లేని ఎన్నో విశేషాలు చేత. అంటే గుణము చేత, గుణము చేత, సౌందర్యాతిశయం చేత, అన్నిటినీ మించి మీ చాలించవే నీ ముఖస్థుతి. ఉన్నమాటంటే అలా కోపడతారేమ్మా? అయితే మళ్ళీ చెప్పు. కులము చేత, గుణము చేత, సౌందర్యాతిశయం చేత. అమ్మా సత్యాదేవి, సత్యాదేవి! మల్లిక ఏరి? ఓ, నటన సూత్రధారులు కదూ. దేవి, మీ ఉత్సాహం చూస్తే జాలేస్తోంది. ఆ రుక్మిణీదేవి మందిరంలో జరిగింది చెప్పడానికి నాకు నోరు అట్టలేదు. మల్లిక, నా మనసు ఆగటం లేదు. ఆ వర్ణనలు చాలించి సూటిగా చెప్పు. అదేనమ్మా, ఆ నారదుల వారు ఊరికే రాకూడదు. స్వర్గం నుంచి పారిజాత పుష్పం తీసుకొచ్చి దాని మహిమలన్నీ వర్ణించి శ్రీకృష్ణుల వారికి ఇచ్చి ఊరుకోవచ్చునా? మీ ప్రాణాధికులు ఎవరో వారికి ఇచ్చుకోవాల్సిందని సెలవిచ్చారు. ఈ మాత్రానికైనా ఇన్ని దీర్ఘాలు? ఏది పారిజాతం? ఎక్కడ దాచావే? ఆ పుష్పాన్ని వారు రుక్మిణీదేవికి సమర్పించారమ్మా. రుక్మిణిక? ఆ పుష్పాలంకారంతో ఆహాహాహా, ఇంకా ఆవిడ కులుపు చెప్పాలి. మల్లిక, విన్నది చాలు. ఇక నోరు మూసుకొని పో. ఏం నిలబడతావు? ఇంకా చెప్పవలసిన అప్రియాలు ఏమైనా ఉన్నాయా? నేను చెప్పలేనమ్మా నారదుని మాటలు. ఆ పుష్ప మహిమతో శ్రీకృష్ణుల వారు రుక్మిణీదేవి గీచిన గేటు దాటరట. ఇక శ్రీకృష్ణుల వారికి సత్యభామా విధేయులనే చెడు కీర్తిపోయి రుక్మిణీదేవి విధేయులనే మంచి కీర్తి వస్తుందట. మల్లిక, అసలు నా మాట ఎందుకు రావాల్సి వచ్చింది అక్కడ? ఎందుకంటే శ్రీకృష్ణుడు నా సొత్తే అని మీరు నిక్కుతూ నీలుగుతూ విర్ర వెగుతున్నారట. మీకు తగిన శాస్తి కావాల్సిందేనట. మల్లిక, మల్లిక! ఆ జగడాల మారి నారదుడు ఏమైనా వదులుతాడు, కానీ నా ప్రాణేశ్వరుడు అనుకున్న శ్రీకృష్ణుడు విని ఊరుకున్నారా? ఇంకా ముని తప్పులేదు, రుక్మిణి తప్పులేదు. ఇదంతా కపట గోపాలుడు చేసిన పని. మల్లిక, వారు వస్తున్నారు. ఎవరు పలకరించకండి. మరి వారే పలకరిస్తేను? నోరు మూసుకోమన్నాను. ఏమిటిది? మందిరం అంతా సందడి లేకుండా ఉంది. వీణలు మోగటం లేదు, గానం సాగటం లేదు. ఓహో, ఏం మందరా, అక్కడి సమాచారం ఇక్కడికి మోసావన్నమాట. ఏం మాట్లాడమే? నోరు మూసుకోమన్నారండి. మంచిది.
అలిగితివా సఖి ప్రియ కలత మానవా అలిగితివా సఖీ ప్రియ కలత మానవా ప్రియ మారగని దాసుని ఏల జాలవా అలిగితివా సఖీ ప్రియ కలత మానవా లేని తగవు నటిల్తువా మనసు తెలియ నిల్చితివా లేని తగవు నటిల్తువా మనసు తెలియ నిల్చితివా ఈ పరీక్ష మాని ఇంకా దయను చూడవా అలిగితివా సఖీ ప్రియ కలత మానవా నీవే నాకు ప్రాణమని నీ జానతి మీరనని నీవే నాకు ప్రాణమని నీ జానతి మీరనని సత్యాపతి నా బిరుదని నిందయరుగవా అలిగితివా సఖీ ప్రియ కలత మానవా ప్రియురాలివి సరస నుండి విరహమిటుల విధిల్తువా ప్రియురాలివి సరస నుండి విరహమిటుల విధిల్తువా భరియు భగనా తరమ కనికరించవా నన్ను భవదీయ దాసుని మనంబున నెయ్యపు కింకబూని తాచిన అది నాకు మన్ననయ చెల్వగుని పద పల్లవంబు మత్తను పులకాగ్ర కంటక వితానము తాకిన నొచ్చునంచు నేననియదా అల్కమానవు గదాయికనైనా అరాళ కుంతలా ఆ కదికేది రాగి సద్ది వెతికితే తెలివి కొద్ది సోదికి రాదు ఉన్న బుద్ధి బిరుదు మాత్రం మంచి బుద్ధి ఎట్టాగే మీతో చచ్చేది ఎగతాళి చేసి కడాకి మంచి బుద్ధి అంటారు కోపం ఏమో చప్పడిపోద్ది హా గోపాలకృష్ణ దయచేస్తున్నారు భలే ఓయ్ మంచి బుద్ధి చెప్పకుండా పెడుతున్నావు ఎవరు పిలుచుకురమ్మన్నారు వచ్చింది బుద్ధి వచ్చింది అన్నయ్య గారు నారదయ్య గారు సుభద్రమ్మ గారు పెళ్లి ముచ్చట్లు ఆడుతుండారు తమ్ముడు గారిని తోలుకు రమ్మన్నారు ఓహో నారద మునీంద్రులా ఇక్కడ నమో నమః
నారాయణ నమో నమః. కూర్చో గోపాలకృష్ణ. చూశావా గోపాలకృష్ణ, మన బాధ్యతలు మనకే తెలియవన్నట్లు మీ వదిన తొందర పెడుతుంది. కానీ సుభద్రకు వరుణ్ణి ఎప్పుడో నిర్ణయించాను. ఆహా, మీ అంతటి వారికి బావమరిది కానవచ్చుకున్న ఆ అదృష్టవంతుడు ఎవరో విన కుతూహలంగా ఉన్నది. ఎవరో కాదు, మా దుర్యోధనుడే. ఆహాహాహా, కౌరవ కుల నందనవన పారిజాతం. మీ ఆలోచన దివ్యంగా ఉంది. నారదమునింద్ర, మీరు త్రికాలవేదులు కదూ, ఎక్కడ ఏం చెప్పినా దివ్యంగానే ఉంటుంది. నారాయణ నారాయణ. పరిస్థితులు నిన్ననే ధృతరాష్ట్రుల వారి దగ్గర నుంచి వార్త వచ్చింది. అన్నగారు, అయితే పిల్లని అడుగుతూ వారి దగ్గర నుంచి కబురు వచ్చిందన్నమాట. మంచిది. కాదు గోపాలకృష్ణ, ఆ దుర్యోధనుని భక్తి చూడు. ఇంతవరకు నేర్చింది చాలక నా శిక్షణలో గదాయుద్ధమున పరిపూర్ణుడు కావాలని ఉవ్విళ్ళూరుతున్నాయట. ఆ? ఇంతకంటే యోగ్యత ఏం కావాలి? మన సుభద్రకు దుర్యోధనుడే తగిన వరుడు. ఏమంటారు నారద మునీంద్రుడు? అవును, అది నిజమే. మరి వాళ్ళు అడిగే వరకు ఆగడం ఎందుకు? ముందే నేను వార్త పంపుతాను. ఏమండి, వాళ్ళు అడగందే మనకెందుకు తొందర? ఏమీ ఆలోచించకుండా. అదేమిటి రేవతి, ఇంకెవరితో ఆలోచించాలి? అది కాదండి, మరీ తెలియని పిల్లగాదుగా. వరుణ విషయంలో సుభద్ర ఆలోచన ఏమిటో. నువ్వనేది ఏమిటి రేవతి? నా చెల్లెలికి స్వయంగా వరుణు చూసుకోవలసిన గతేం పట్టింది? బాధ్యతంతా వహించి పెద్దవాణ్ణి నేనున్నాను. చిన్ననాటి నుంచి సుభద్ర అర్జునునే వరించింది. ఆహా, బాంధవ్యం చూసుకున్నా మనకు దుర్యోధనుడెంతో అర్జునుడు అంతే. అది నిజమేనమ్మా. నారద మునీంద్ర, మీరు మునీశ్వరులు, బ్రహ్మచారుడు, మీరు ఊరుకోండి. నారాయణ. గోపాలకృష్ణ, నీకు తెలుసుగా ఆడవాళ్ల గొడవ ఇలాగే ఉంటుంది. సుభద్ర అర్జునుని కోరడం ఏమిటి, రేవతి ఆ మాట చెప్పడం ఏమిటి? వివాహం అంటే 1000 ఏళ్ల పంట. అటువంటి ముఖ్య విషయాలలో ముందు చూపు ఉండాలి. అవునవును, భావి జీవితంలో వరుని అంతస్తులు ఎలా ఉంటాయో చూడాలి. అది నిజమే బలరామదేవ. అది చెబుతున్నాను వినండి. దుర్యోధనుడికి అర్జునుడికి హస్తిమశకాంతర భేదం ఉన్నది. పరాక్రమంలోనంటారా, అర్జునుడి శక్తి నాకు తెలుసు. గదాయుద్ధంలో దుర్యోధనుని ముందు ఒక్క నిమిషము నిలవలేడు. ఇక రాజ్యార్హత విషయంలోనంటారా, అర్జునుడు ధర్మరాజుకు తమ్ముడు, ఈ జన్మలో రాజు కాలేడు. దుర్యోధనుడు కౌరవాగ్రజుడు, నేడు రారాదు, రేపు సర్వమహీమండలాన్ని శాసించగల అర్హత యోగ్యత కలిగినవాడు. ఇంకా వినయ విధేయతల్లోనంటారా, దుర్యోధనుడు ముందు అర్జునుడు ఎంత? శ్రీకృష్ణుల వారేదో పరధ్యానములో ఉన్నట్లున్నది. కాదులేండి, మా గోపాలకృష్ణుడు ఎప్పుడూ నా మాటకు మౌనమే వహిస్తాడు. ఓహో, సరే, ఇన్ని విధాలు ఆలోచించిన తర్వాత ఇంకా ఆలస్యం ఎందుకు? ముహూర్తం మాట తరువాత మా సుభద్రను మీ దుర్యోధనునికి ఇవ్వ నిశ్చయించినామని ధృతరాష్ట్రుల వారికి వార్త పంపుతాను. ఓహో, దివ్యంగా ఉన్నది. నారాయణ. శ్రీకృష్ణ, సుభద్ర, నీవు మరీ చిన్నపిల్లవైపోతున్నావు. నాకేం బాగలేదు. ఇంత అధైర్యపడితే ఎలా? మేమింతమంది ఉంటే. ఎవరున్నారేంటి? నన్నందరూ విడిచిపెట్టేశారు. సరే, అందరూ అంటే మీ చెల్లికి మీరేగా, సముదాయించండి. సుభద్ర, సుభద్ర, అర్జునుడికి నీకు కళ్యాణం జరిపించే భారం నాది. ఇంతవరకు నీవు వీర సోదరివి మాత్రమే. రేపు వీర పత్నివని, ఆ తరువాత వీర మాతవని కీర్తిగాంచగలవు. నా మాట నమ్ము. అన్ని మంచి శకునములే, కోరిక తీరే దీవెనలే. అన్ని మంచి శకునములే, కోరిక తీరే దీవెనలే. మనసున మంగళ వాక్య మహామోగలే. నావలనే నా బావ కూడా
శకునములే కోరిక తీరే దీవెనలే మనసున మంగళ వాద్యమాగలే అన్ని మంచి శకునములే కన్యాలాభ సూచనలే అన్ని మంచి శకునములే కన్యాలాభ సూచనలే మనసున మంగళ వాద్యమహామ్రోగిలే కన్నదిరే కుడి భుజమదిరే కోరిన చెలినను తలచెనులే చిరకాలముగా కాంచిన కలలు నిజమౌ తరుణము వచ్చెనులే అన్ని మంచి శకునములే కన్యాలాభ సూచనలే మనసున మంగళ వాద్యమహామ్రోగిలే మంటపమందే కనులు మనసులు కలియునులే కలసిన మనసులో కలరవములతో జీవితమంతా వసంతగానమౌనులే అన్ని మంచి శకునములే కోరిక తీరే దీవెనలే మనసున మంగళ వాద్యమహామోగిలే అర్జున ఫల్గుణ ఎక్కడున్నారు స్వామి? ద్వారకలు అంతఃపురంలో. నారాయణ నారాయణ. నారదమునింద్ర నమో నమ. కళ్యాణమస్తు. ఎక్కడ నుండి రాక? ద్వారక నుంచే, బలరామకృష్ణుల సన్నిధి నుంచే. అక్కడ అందరికీ కుశలమే కదా? కుశలమేమిటి, అంతా కోలాహలంగా ఉంటేను. సౌభాగ్యవతి సుభద్రాకుమారిని రారాజు దుర్యోధన సార్వభౌములకి ఇచ్చి వివాహం చేయ నిశ్చయించినారు. సుభద్రను దుర్యోధనుకిస్తున్నారా? మా బావ కృష్ణుడు అక్కడ ఉండగానే? శ్రీకృష్ణుల వారు మీ పక్షమే, కానీ మీరిక్కడ భూప్రదక్షిణాలు చేస్తూ ఉంటే అక్కడ వారేం చెయ్య. ఊరకరారు మహాత్ములని మంచి ఉపాయమే చెప్పారు. శతాధిక వందనం. నారాయణ. ఈ నారాయణ మంత్ర పఠనమే తమకు తారకం. నారాయణ 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 నారాయణ. నారాయణ నారాయణ. భో మహాయతి, ఈ రైవతకాద్రిని పావనం చేశారు. కాంతలను రోసి సన్యాసి అయిన నాకంటే కాంతను కోరి సన్యాసి అయిన మీరే బాగున్నారు. అజభి దఫఫ విశ్వేశకి స్వామి. బ్రహ్మచారి ఏమిటి దండకం? దండకం కాదు స్వామి, ఇది తమ నూతన నామధేయం. ఎవరైనా అడిగితే ఏం చెప్పాలి? అర్జున, ఫల్గుణ, పార్థ వగైరా మీ దశనామాల ఆది అక్షరాలను గుదుగుచ్చుకోవడానికి వీలుగా అజభి దఫఫ విశ్వేశకి స్వామి అని పొట్టి చేశాను. గొప్ప పని చేశావు. కాని బ్రహ్మచారి, ఇంతకు యాదవ పెద్దలెవరూ రావడం లేదే? వస్తారు స్వామి, వస్తారు. మీరు ముందు ధ్యానంలో కూర్చోండి, నేను వెళ్ళి మీ పేరు ప్రచారం చేసి వస్తాను. నారాయణ. బలరామదేవా, వచ్చేసారు. ఎవరు? ఎత్తులు. ఏ ఎత్తులురా? ఆరే గజిబిజి దబదబా సుఖ సావులోరు. ఎవరు? గజిబిజి దబదబా సుఖ సావులోరు. ఎక్కడున్నారు? కొండ మీద ఉంటారు. ఎక్కడి నుంచి వచ్చారు? కొండ మీద నుంచే వచ్చారు. అయోమయం. అర్థం కాలేదు అమ్మగారు. అయితే బుద్ధి వచ్చింది. ఆర్య తోలుకొత్త.
నమో నమః బలరామదేవ. నమో నమ. మా గురుదేవులు అజిభీతపఫా విశ్వేశకి స్వాములు వారు. అది పేరు ఎవరు? అజిభీతపఫా విశ్వేశకి స్వాములు వారు. అది పేరు. ఎతుల పేర్లు అలాగే ఉంటాయి. స్వాముల వారు ఏ క్షేత్రం నుంచి విచ్చేసినారు? మహోన్నత హిమాచలం నుండి, అత్యున్నత గిరిశృంగము నుండి విచ్చేసి తమ రైవత కాద్రియందు విడిది చేసి ఉన్నారు. తమరు ద్వారకాపురాధీశ్వరులని మనవి చేసుకున్నాను. ధన్యులము ధన్యులము. రేవతి, ఆ యతీశ్వరుల వారిని అఖండంగా సత్కరించి మన మందిరానికి తోడి తెస్తాను. వారి నామధేయం? అజిమితి గబగబా. అజిభీ దఫఫా విశ్వేశకి స్వాములు వారు. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతే పరం. అర్జున, నీ భక్తికి మెచ్చిన శ్రీకృష్ణ, ఈ కోరికేమిటో నాకు తెలుసు. నాకు శ్రమ కలిగించకుండా యతీశ్వరుడవై వచ్చినా బాగానే ఉంది. కానీ ఇక్కడ నిన్నెవరైనా గుర్తుపడితే వ్యవహారం చెడుతుంది. నా ఆజ్ఞ అయ్యే వరకు నీవు యతీశ్వరుడివి. ధ్యానంలో కూర్చో. బాబా, నీ దయ ఉన్నంత వరకు నాకు ఏ భయమూ లేదు. బాబా, అది కోదండం కాదు, త్రిదండం. బాబా, అన్నగారు వస్తున్నారు, జాగ్రత్త. అజిభీతపఫా విశ్వేశకి స్వాముల వారికి, అజిభీతపఫా విశ్వేశకి స్వాముల వారికి. అజిభీదఫఫా విశ్వేశకీ స్వాముల వారికి నమో నమ. నారాయణ. తమ పేరు విని శతవృద్ధులు అనుకున్నాను, కానీ అతి పిన్నలు అయినా యతీశ్వరుడు. నన్ను శిష్య ప్రమాణువుగా అనుగ్రహించాలి. నారాయణ. మీరు రాజర్షులని, యతులకు విధేయులని మీ కీర్తి విని ఇచ్చట సర్వము సుభద్రమని వచ్చినాం. మా చాతుర్మాస్య వ్రతం ఇచ్చట నిర్విఘ్నంగా సాగుతుందని విశ్వసించినాం. నన్ను ధన్యుణ్ణి చేశారు స్వామి. మీరు చాలా నిష్ఠాగరిష్ఠులు. మీ వ్రతానికి నా మందిరమే యోగ్యమైనది. నా ఆతిథ్యం స్వీకరించి నా గృహాన్ని పవిత్రం చెయ్యండి. నారాయణ నారాయణ. నారాయణ. ఏదో ఆతిథ్యం అనుకుంటే చివరకు ఎంత పని చేశారు. కాదు స్వామి, పాదపూజ చేయకుండా ఎలా? ఏమైనా మీరు పెద్దలు, పైగా రాజర్షులు, మీ అంతటి వారు. అదే స్వామి, నిజంగా మీ మహిమంతా మీ వినయంలోనే ఉంది. నారాయణ. మహాత్ముల పాదతీర్థ. నారాయణ. రా గోపాలకృష్ణ, స్వాముల వారి పాదతీర్థ. నారాయణ నారాయణ. మా తమ్ముడు కూడా మీ దర్శనానికి వచ్చినాడంటే అది మీ మహిమే.
నారాయణ మా మహిమ కంటే మీ భక్తే హెచ్చు. సుభద్ర ఇలా రామ్మా. స్వామి, సుభద్ర మా ఏకైక సోదరి. కళ్యాణము. ఈ కన్యకు మీ ఆశీర్వాదమే ఒక మంచి దారి చూపిస్తుందని నా విశ్వాసం. మీ దీక్ష పూర్తయ్యే వరకు మీ సేవ చేసుకోగలరు. నారాయణ, ఇంత సుకుమార సుందరి చేత పరిచర్యల. స్వామి, మీ ఇష్టాయిష్టాలతో కాదు, మా అన్నగారి మాటే చెబుతున్నాను. మా ఆశయం మీ వంటి నిర్వికార నిర్వికల్ప నిరామయ నిరంజనులను సేవించటమే మా చెల్లెలి సుభద్రకు శుభప్రదమని. గోపాలకృష్ణ అన్నగారు, నీవు కూడా ఇంటి విషయాలలో ఇంత శ్రద్ధ చూపిస్తున్నావంటే ఇది స్వామివారి మహిమేనంటాను. నారాయణ, ఇక మా ఛానములో మేముండవలేదు. మంచిది స్వామి. సుభద్ర, ఇంక వారి గౌరవ సత్కారాలు చూసుకోమ్మా. చిన్న తీసుడు గారు, మీ సేవ నన్ను చూసుకోమన్నారు. దయచేయండి, దయచేయండి. నారా